వీడియో మీ దగ్గరకు రావడానికి ఎంత సమయం పట్టిందో తెలియదు కానీ ఈ ఐస్ క్రీమ్ అయితే నా దగ్గరకు రావడానికి 10 ఇయర్స్ అయితే పట్టిందండి. నేనండి మీ తిరుపతి అబ్బాయిని. ఈ రోజు మా వీధిలోకి అయితే నేను చిన్నప్పుడు తిన్న ఐస్ క్రీమ్ బండి అయితే వచ్చిందండి. చూస్తున్నారు కదండి, ఈ పెద్ద ఆయన అయితే సైకిల్ లాంటి 3 చక్రాల బండి పైన అయితే తోసుకొచ్చాడండి. మా చిన్నప్పుడు కూడా సేమ్ ఇలాంటి బండుల్లోనే వచ్చేవి. అలాగే 2 చక్రాల సైకిల్ బ్యాక్ సైడ్ కూడా పెట్టుకుని అయితే తీసుకొచ్చేవారు. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ ని ఓన్లీ డబ్బులకే అమ్ముతున్నారు కానీ మా చిన్నప్పుడు వయసులో అయితే ఈ ఐస్ క్రీమ్ ని మన నాన్న వాళ్ళు తాగి పడేసిన బీర్ బాటిల్స్ అలాగే మన ఇంట్లో ఉన్న పాత సామాన్లకి ఇచ్చేవారండి. ఇది కూడా చూడండి, పెద్ద ఆయన అయితే ఐస్ క్రీమ్ పైన అయితే ఈ స్ట్రాబెరీస్ అయితే వేసిస్తున్నారండి. వీటిని అయితే పప్పాయికాయతో అయితే తయారు చేస్తారు. ఇంకా ఈ ఐస్ క్రీమ్ టేస్ట్ కూడా ఇప్పుడున్న ఐస్ క్రీమ్ లా చాలా సాఫ్ట్ గా అయితే ఉంటుంది అనుకున్నాను కానీ అస్సలు డిఫరెంట్ అయితే చాలా ఉందండి. అప్పుడున్న ఐస్ క్రీమ్ ఎలా ఉందో సేమ్ అలానే అయితే ఉందండి. ఎంతమంది ఈ సమ్మర్ లో ఈ పాతకాలపు ఐస్ క్రీమ్ ని తిన్నారో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేసి ఇక్కడ కనిపిస్తున్న ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకో గోవిందా. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం గోవిందా.